ఐపీఎల్ వేలం వచ్చిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ గ్రంథి కిరణ్ కుమార్ వార్తలు నిలుస్తారు. తెలుగువాడైన గ్రంథి కిరణ్ కుమార్ వేలంలో ప్లేయర్ల రేట్లు పెంచడంలో సిద్ధహస్తుడు. ఏదైనా టీం ఒక ప్లేయర్ కోసం బిడ్ చేస్తుంది అంటే రేటును అమాంతం పెంచేసి ఆ జట్టును ఇరకాటంలో పెట్టడమో లేదా ఎక్కువ ధరకు ఆ ప్లేయర్ ను కొనుగోలు చేయించడమో చేస్తాడు. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలోనూ గ్రంథి కిరణ్ కుమార్ సరిగ్గా అదే పనిచేశాడు. మతిషా పతిరనా కోసం లక్నోతో పోటీపడి రేటును అమాంతం పెంచేశారు. ఐపీఎల్ మినీ వేలానికి 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో వచ్చిన పతిరనా కోసం లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత పోటీపడ్డాయి. పర్స్లో దాదాపు ఒకటే ధర ఉన్న ఇరు ఫ్రాంచైజీలు పతిరనా కోసం బిడ్ చేశాయి. సాధారణంగా పతిరనా 10 కోట్ల రూపాయల వరకు వేలంలో వెళ్తాడని అందరూ భావించారు. కానీ లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా, ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ గ్రంథి శ్రీనివాస్ ఈ ధరను 15 కోట్ల రూపాయల వరకు తీసుకెళ్లారు. దాదాపు 16 కోట్ల రూపాయలకు చేరుకోగానే ఢిల్లీ డ్రాప్ అయింది. దీంతో పతిరనా లక్నోకి సొంతమవుతాడు అనుకోగానే సడన్ గా రంగంలోకి కేకేఆర్ వచ్చింది. అభిషేక్ నాయర్ పతిరనా కోసం ఇంకాస్త ఎక్కువ ధర పెట్టేశాడు. 18 కోట్ల వరకు బిడ్ చేసిన సంజీవ్ గోయంకా చివరికి డ్రాప్ అయ్యాడు.